హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడ్ ఆఫ్ ఫెస్టివల్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే మారేడుపల్లి మన సంతోష్ అన్న దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో మారేడుపల్లిలో రేపైతే మనకు అంటే 27 కి శ్రీకృష్ణ జన్మాష్టమి అయితే అంగరంగ వైభవంగా మన సంతోష్ అన్న అయితే చేయబోతున్నారన్నమాట. అయితే 26న శ్రీకృష్ణ జన్మాష్టమి అయిపోయినా నెక్స్ట్ డే చేస్తాడు. దీనికి కారణం ఏంది, అలాగే సంతోష్ అన్న ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఎటువంటి లైటింగ్ సెటప్స్ కానివ్వండి, ఎలాంటి అరేంజ్మెంట్స్ చేసిండు అనేది మనం అన్నని అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు మన ముందు అయితే ఉన్నారు మన మారేడుపల్లి సంతోష్ అన్న. అన్న నమస్తే. అన్న నమస్తే. అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర తెలంగాణ ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ కృష్ణాష్టమి అనేది చాలా పెద్ద ఎత్తున మేము 15 సంవత్సరాల నుంచి మేము ఈ ఈవెంట్ అనేది సక్సెస్ చేస్తున్నాము. కాబట్టి ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా మేము రేపు ఎందుకు చేస్తామంటే, ఇవాళ దేవుంది ఊరే మన తొట్టెల ప్రోగ్రామ్ ఉంటుంది మా ఇంట్లో. రేపు మళ్ళా రథయాత్ర ప్రారంభిస్తాము. ఆ రథయాత్ర కూడా అందరూ విఐపీలంతా పాల్గొంటారు. అట్లే మా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా అందరూ పాల్గొంటారు. ఎవ్రీ ఇయర్ బాగా గ్రాండ్ సక్సెస్ చేస్తారు. 10 years నుంచి మన దోల్ తాజ్ అనేది చాలా ఫేమస్ పూనా బ్యాండ్ అనేది వస్తుంది. మన అట్లే మన తెనాలికి వెళ్ళి కళాకారుల బృందాలు వస్తాయి. మన గుంటూరుకి వెళ్ళి వస్తారు, మన మహారాష్ట్రకి వెళ్ళి అన్నిగా వివిధ రాష్ట్రాలకు వెళ్ళి అందరూ వచ్చి ఇక్కడ ఈవెంట్ లో పాల్గొని వాళ్ళు కూడా సక్సెస్ చేస్తారు. మంచిగా ఈవెంట్ అందరూ సక్సెస్ ఉందా అని చెప్పి, కాబట్టి అందరూ వచ్చి ఈవెంట్ లో పాల్గొంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే అన్న. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మీకు ఇప్పుడు మన మారేడుపల్లి సంతోష్ అన్న లైటింగ్ సెటప్ కానివ్వండి, అంటే ఒక రోజు ముందే ఈ లైటింగ్ సెటప్ డ్రెస్ సెటప్ కానివ్వండి, అవన్నీ కంప్లీట్ గా అరేంజ్మెంట్స్ అయితే అయిపోయినాయి అనమాట. సో రేపు 27th సాయంత్రం 6 గంటలకైతే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా మన మారేడుపల్లి సంతోష్ అన్న తరఫు నుంచి, అలాగే నా తరఫు నుంచి, మన ఛానల్ తరఫు నుంచి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. రేపు సాయంత్రం 6 కి అందరూ మన మారేడుపల్లికి వచ్చేసి ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం.
తెనాలి, మన గుంటూరు, ఇక్కడికి వెళ్ళి మన మహారాష్ట్ర, పూనా బ్యాండ్ అవన్నీ ఉంటాయి. ఆ కళాకారులందరూ కూడా వచ్చి మా కుటుంబ సమేతంగా వచ్చి అందరు దేవుని మా కృష్ణయ్యని దర్శించుకొని హాయిగా అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.